We have crossed yet another important milestone. మనకి మొత్తం ఉన్నాయి 2434 2434. Out of that 1000 we achieved day before yesterday. Okay, this was near Sangeet Junction. It's called pier number 17 at Sangeet Junction. This was a historic achievement in such a short time, even by international record. Actually, see the way we are progressing, I'm proud. Initially I personally had certain apprehensions because all other metros, including Delhi Metro, they were dividing the entire, say Delhi Metro initially took up 60 kilometers in their phase 1. ఆ 60 కిలోమీటర్స్ని కొన్ని స్ట్రెచెస్గా డివైడ్ చేసి ఒక 10 మంది కాంట్రాక్టర్స్కి ఇవ్వడం జరిగిందనమాట. నార్మల్గా 5 to 6 kilometers to each contractor. I said, why don't you follow that method? When they said that, the entire 72 kilometers, which is the largest project in the world in one go, actually, that too in PPP, public-private partnership, when they were taking up, I said, why don't you do it? They said, no, we have confidence in our own method. Now, hindsight, we realize that actually, see, they have taken a correct decision, okay? And by the way we supported also from the government side, 72 acres of precast yard in Uppal. 72 ఎకరాల్లో మనం ప్రీకాస్ట్ యార్డ్ని ఏర్పాటు చేయడానికి వారికి మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. దట్ ఈస్ యునీక్. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ కాస్టింగ్ యార్డ్ ఇన్ ఏషియా. ఇండియాలో ఇంత పెద్ద కాస్టింగ్ యార్డ్ ఎక్కడ లేదనమాట. అంటే ఐడియా మాకు చీఫ్ మినిస్టర్ గారు మాకు ఇచ్చింది ఏమిటంటే వీలైనంత వరకు కూడా, బికాజ్ నౌ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ అండ్ ఆస్కింగ్ దెమ్ హౌ ఆర్ యూ ఏబుల్ టు అచీవ్, బికాజ్ దే ఆర్ దోస్ హు హావ్ సీన్ అదర్ సిటీస్, చెన్నై, బెంగళూరు, ఎట్సెట్రా. When compared to that, Hyderabad traffic is moving smoothly, relatively smoothly, okay, despite the fact that that is because most of the work we are able to convert into precast, okay. Viaduct lo chuskunte almost 60 to 70% of the work is now converted into precast. Stations lo chuskunte more than 90% is converted. I'll come to that later. So out of 2434 piers lo 1000 foundations ఇంతవరకు పునాదులు 1000 పునాదులు వేయడం జరిగింది. తర్వాత యాక్చువల్ స్తంభాలు పియర్స్ 850 కంప్లీట్ అయినాయి. ఫౌండేషన్స్లో చూసుకుంటే 72 కిలోమీటర్లో 26 కిలోమీటర్స్ 26 కిలోమీటర్లు కంప్లీట్ అయినాయి. పియర్స్ స్తంభాలు చూసుకుంటే ఇంతవరకు 22 కిలోమీటర్స్ 22 కిలోమీటర్లు కంప్లీట్ అయినాయి. స్పాన్స్ ఇవన్నీ మీకు తెలిసినంత ప్రీకాస్ట్ అనమాట. అన్ని సెగ్మెంట్స్గా తయారు చేస్తాము. దగ్గరగా 3 మీటర్లు వెడల్పున్నటువంటి సెగ్మెంట్ అనమాట. ఒక్కొక్కటి 40 టన్నుల బరువు ఉంటుంది. ఆ సెగ్మెంట్స్ 28,000 సెగ్మెంట్లు కావాలి. 28,000 సెగ్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఎంటైర్ ప్రాజెక్ట్. ఇది 2 చోట్ల చేస్తున్నాము. ఒకటి ఉప్పల్ కాస్టింగ్ యార్డ్లో 14,000 సెగ్మెంట్స్ వీఆర్ కన్స్ట్రక్టింగ్, వీఆర్ ప్రీకాస్టింగ్. రెండవది కుత్బళ్ళాపూర్, దట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ ప్రీకాస్ట్ యార్డ్, 62 acres ప్రీకాస్ట్ యార్డ్. అది మాకు హెచ్ఎంటీ వారితోటి మేము 2 సంవత్సరాలు యాక్చువల్లీ ప్రొలాంగ్డ్ నెగోసియేషన్స్ తోటి ఒక లీజ్కి తీసుకొని, అంత పెద్ద సైట్ మీకు సిటీస్లో దొరకవన్నమాట. దేవర్ వండరింగ్ యాక్చువల్లీ హౌ టు గెట్ దట్ సైడ్, మియాపూర్ సైడ్ అని చెప్పేసి. అక్కడ కుత్బళ్ళాపూర్, వన్ డే విల్ టేక్ యూ పీపుల్ టు కుత్బళ్ళాపూర్ ఆల్సో, బికాజ్ యూ హెవ్ సీన్ ద అదర్ వన్, యూ హెవ్ నాట్ సీన్ కుత్బళ్ళాపూర్. అక్కడ 62 కిలోమీటర్స్లో సెకండ్ కాస్టింగ్ యార్డ్, పెద్ద కాస్టింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది లీజ్కి తీసుకొని మేము హెచ్ఎంటీ వారి దగ్గర. అక్కడ 14,000 సెగ్మెంట్స్, ఒక్కొక్క చోట 14,000 సెగ్మెంట్స్ చెప్పని చేస్తున్నాం అనమాట. సో టోటల్ సెగ్మెంట్స్ ఇంతవరకు 430 స్పాన్స్కి సంబంధించి మనం చేయగలిగాము. యాక్చువల్లీ ఎరెక్షన్ చేయడం జరిగిందనమాట. అంటే పైకి ఆల్రెడీ స్తంభం మీద ఎక్కించడం జరిగింది. అది 11 kilometers. సో 11 kilometers ఆఫ్ వయాడక్ట్ ఈజ్ రెడీ. Mostly it is in that Nagol to Metro, almost all the entire viaduct is ready. You have seen 8 kilometers. అట్లాగే మీకు చాలా చోట్ల స్టేజ్ 2 బిట్వీన్ మియాపూర్ అండ్ ఎస్ఆర్ నగర్, అట్లాగే ఎల్బీ నగర్ నుండి మీరు అక్కడ కూడా ఎరెక్షన్ స్టార్ట్ అయింది. సో టోటల్ 11 kilometers. ఇంతవరకు యాక్చువల్ సెగ్మెంట్స్ అయితే మేము వేసింది ఇంతవరకు దగ్గర 19.5 kilometers సరిపడే సెగ్మెంట్స్ ఆల్రెడీ మా దగ్గర యార్డ్లో ఉన్నాయి. అవుట్ ఆఫ్ విచ్ 11 kilometers వీ హ్యావ్ ఎరెక్టెడ్ 2 casting yardsలో. సో వెరీ గుడ్ ప్రోగ్రెస్. యాజ్ హీ మెన్షన్, 2 డిపోలు, మెయిన్ డిపో ఉప్పల్ డిపోలో 83% ఆల్రెడీ కంప్లీటెడ్. ఉప్పల్ డిపోలో 83% కంప్లీట్ అయింది. మియాపూర్ డిపో 64%. ఓకే, సెకండ్ డిపో మియాపూర్లో 64% కంప్లీట్ అయింది. అని చెప్పినట్టుగా సైమల్టేనియస్గా ఇది మీరు చూసే సివిల్ వర్క్ అన్నమాట. సివిల్ వర్క్తో పాటు ఈ మెట్రో అనేటువంటిది కొందరిలో ఏంటంటే ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎవరికి చెప్పకుండా సడన్గా స్టార్ట్ చేస్తారనుకుంటున్నారు. అట్లా కాదు, చాలా ఇంకా విషయాలు ఉంటాయి అన్నమాట చేయవలసింది. ఎందుకంటే లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో దేర్. సైమల్టేనియస్లీ ప్యారలల్ మోడ్లో చేస్తున్నాం అవి. యాజ్ హీ మెన్షన్డ్ ఆల్రెడీ,
హ్యుండై రోటమ్ వారు మనకి కోచెస్ సప్లై చేస్తున్నారనమాట. అది కొరియా నుంచి, సౌత్ కొరియా నుంచి వస్తున్నాయి. అది అడ్వాన్స్డ్ ప్రోగ్రెస్. నేను వాళ్ళు చూసాను ఈ మధ్య రీసెంట్లీ. వీరు తర్వాత మా ఎల్ఎన్టీ టీం రెగ్యులర్గా అక్కడ ఉంటుంది, ఇండిపెండెంట్ ఇంజనీర్ టీం రెగ్యులర్గా అక్కడ చెక్స్ చేసుకుంటూ ఉంటారు. దట్స్ ఇన్ గుడ్ షేప్, ప్రోగ్రెసింగ్ వెల్. అట్లాగే సిగ్నలింగ్ అండ్ ట్రైన్ కంట్రోల్ థాలెస్ కెనడాలో జరుగుతుంది. ఓకే, అది కమ్యూనికేషన్స్ ఆల్సో థాలెస్ పోర్చుగల్లో జరుగుతుంది. ఇది సిబిటిసి టెక్నాలజీ అని మీకు లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్. ఫస్ట్ టైం ఇన్ ఇండియా మనం ఈ టెక్నాలజీని ఇండియాకి తీసుకొస్తున్నాము. ఇంతవరకు ఢిల్లీ మెట్రో వరకు కూడా అటెంప్ట్ చేయలేదు. మనల్ని చూసి నౌ ఇన్ దేర్ నెక్స్ట్ స్టేజ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ది సిబిటిసి. దిస్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ సిబిటిసి. అది అక్కడ యాక్చువల్గా వర్క్ అవుతుంది. ఇక మీకు తెలుసు రైల్స్ ఇవి ఇండియన్ రైల్వేస్ లాగా కాదు. ఇండియన్ రైల్వే రైల్స్ అనేటువంటి మీకు అవి ఆర్డినరీ ఇక్కడ లోకల్గా సేల్ ప్రొడ్యూస్ చేసినవి. అట్లా కాకుండా బికాజ్ ఇక్కడ మనకి టైం తక్కువ ఉంటుంది. మిడ్ నైట్ 11-11:30 వరకు మనం ట్రైన్స్ నడుపుతాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్ రన్ చేయాలి కాబట్టి అంత షార్ట్ డిస్టెన్స్లో మనకు సరిపోదు. ప్లస్ ఇండియన్ రైల్వేస్లో అయితే చాలా లైన్లు ఉంటాయి. ఇక్కడ ఒక లైన్ అప్ లైన్, ఒక లైన్ డౌన్ లైన్ ఉంటుంది. దిస్ ఆల్సో స్టిల్ ఈవెన్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆస్క్ మీ అండ్ సచ్ ఏ స్లీక్ పియర్, హౌ ఆర్ యూ ఏబుల్ టు, ఈజ్ ఇట్ 1 or 2 అని అడుగుతారు. 2 ట్రాక్స్ అండి, ఒకటి అప్ ట్రాక్, ఒకటి డౌన్ ట్రాక్. ఒక డైరెక్షన్లో ఒక ట్రాక్ వెళ్తుంది, ఒక డైరెక్షన్లో ఇంకో ట్రాక్ వస్తుంది అనమాట. సో ఆ రిగరస్ దానికోసం అని చెప్పేసి థాలెస్ నుండి ఇది టాటా కోరస్, ఓకే, ఫ్రాన్స్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఇది కూడా ఆల్రెడీ ఫస్ట్ లాట్ రావడం జరిగింది. సో దట్ ఆల్రెడీ యాజ్ హీ హాజ్ మెన్షన్, ఫస్ట్ లాట్ ఆల్రెడీ మనం పైకి వయాడక్ట్ మీదకి ఎక్కించడం కూడా జరిగింది. అది త్వరలో రేపు ఎల్లుండిలో అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇది రైల్స్ సంబంధించింది. మీరు చూసుంటాడు టర్న్అవుట్స్ అంటారనమాట. ఎక్కడైతే ఒక లైన్ నుంచి ఒక లైన్కి మారాలో ఆ టర్న్అవుట్స్ ఉంటాయి. ఆ టర్న్అవుట్స్ ఓస్టల్ పైన్ అని ఇది ఆస్ట్రియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఓస్టల్ పైన్ అది కూడా అడ్వాన్స్డ్ స్టేజ్లో ప్రోగ్రెస్ అవుతుంది. అట్లాగే ఫ్యాసనింగ్స్ అనమాట. అంటే రైల్స్ని ఆ పట్టాలని దీనికి ఇది కాంక్రీట్ వయాడక్ట్ మీద స్ట్రైట్ అవే మనం చేయడం జరుగుతుంది. దాన్ని క్లిప్స్ ఉన్నాయన్నమాట. అది ఫ్యాసనింగ్స్ అది ఫోర్స్లో అది జర్మనీ నుంచి VOSLOH ఫోర్స్లో అంటారు. అది జర్మనీ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము. తర్వాత ఈ ప్రాజెక్ట్లో ఒక ముఖ్య విషయం ఏమిటంటే కియోలిస్ అనేటువంటి వారిని ముందుగానే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, నార్మల్గా మన కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు మనం O&M ఆపరేటర్ని తీసుకురావాలన్నమాట. దాన్ని ముందే తీసుకొచ్చి దానివల్ల అడ్వాంటేజ్ అంటే వారికి కియోలిస్ వారికి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. వారు ప్రపంచంలో అనేకమైన మెట్రోలను వాళ్ళు నడుపుతున్నారు కాబట్టి వాళ్ళకి సాధక బాధకాలు తెలుసు. ఆ సాధక బాధకాలను ముందే మనం చర్యలు తీసుకుంటే ఆ పొరపాట్లు చేసే అవకాశం ఉండదని చెప్పేసి కియోలిస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కియోలిస్ వారు చాలా యాక్టివ్గా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. దట్స్ అగైన్ ఏ ఫ్రెంచ్ కంపెనీ. AFC మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రజలు ఇక్కడ డీల్ చేసేది AFC అనమాట, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్స్. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్స్ శాంసంగ్ వారు సౌత్ కొరియా నుంచి మనకి ఇస్తున్నారు. సో దట్ ఆల్సో వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. యూ విల్ అగైన్ సీ వెరీ సూన్ ఆల్ దీస్ ఫ్యాసెట్స్. వీ ఆర్ ఇన్వాల్వింగ్ Hyderabadis in all these activities. Each activity will show so that we also take their inputs. అలాగే ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ ఇంపార్టెంట్, లిఫ్ట్లు కానీ లేకపోతే ఎస్కలేటర్స్ కానీ అది కూడా ఓటిస్ యూఎస్కి ఇవ్వడం జరిగింది. అమెరికా నుంచి అది మనం దిగుమతి చేసుకుంటున్నాం. అది కూడా లేటెస్ట్ టెక్నాలజీ తోటి. దట్స్ ఆల్సో గోయింగ్ ఆన్ వెరీ వెల్. ఓకే, సో విత్ ఆల్ దిస్ we are getting international recognition. You are aware of it. In New York we got an international award. We were selected as the best engineering project of the world for 2013. అది న్యూయార్క్లో వచ్చింది. సెకండ్ వన్ రోస్పా వారి రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్, L&T కన్స్ట్రక్షన్ వారు చేసినటువంటి మంచి సేఫ్ విధానాల వల్ల, తర్వాత ఏమో వర్కర్స్ని కేర్ తీసుకోవడం వల్ల అది రోస్పా అవార్డ్ జరగడం జరిగింది. అది గ్లాస్గోలో యూకేలో మనకి ఈ మధ్యనే అవార్డు రావడం జరిగింది. గాడ్గిల్ ఇన్ఫ్యాక్ట్ we're not getting time. Everybody wants our time actually, so that exclusive interviews they're publishing. So a lot of there is worldwide appreciation in general. The commitment on behalf of Government of Andhra Pradesh and on behalf of L&T we want to give you is that we will commission the first line on dot, that is Ugadi gift in 2015.